హలో అండి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటక్కా చూపిస్తున్నామని అనుకుంటున్నారా? కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తానమాట. మన సబ్స్క్రైబర్లో కూడా ఒకరు అడిగారు. ఎంట్రన్స్లోనే వాటర్ క్యాన్స్, వాటర్ ఫిల్టర్ ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ లాగా ఉంటుందన్నమాట. కేక్ ఆర్డర్స్ ఏమైనా వస్తే చేసుకోవడానికి చేయించుకున్నాను. పైన ఇలా స్టీల్ స్టాండ్ ఉంటుంది. దాంట్లో ఇంకా ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి అది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత పక్కన షింక్ ఉంటుంది. తర్వాత స్టవ్ ఉంటుంది అనమాట. పైన ఇలా విండో ఉంటుంది. ఇంకా వాటిపైన గ్లాస్వి కప్స్ అవి పెట్టుకున్నాను. మనీ ప్లాంట్ ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. నా కిచెన్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ నేను మీషోలో నుంచే తీసుకున్నాను డెకరేట్ చేసుకోవడానికి. చాలామంది అడుగుతున్నారు కదా, ఇన్ని హనీ బాటిల్స్ ఎలా కలెక్ట్ చేశారు అని. కరోనా వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి మేము అందరం హనీ తాగడం అలవాటు చేసుకున్నాము. ఇంకా అప్పటి నుంచి కలెక్ట్ చేసిన బాటిల్స్ అనమాట అవన్నీ. ఇక్కడ కింద వచ్చేసి ఇలా ట్రాక్స్ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ క్యాన్స్, పప్పు దినుసులు అవి ఇవి పెట్టుకోవడానికి, నైఫ్స్, స్పూన్స్ పెట్టుకోవడానికి ఇలా కప్స్ యూస్ చేసుకున్నాను. మా హస్బెండ్కి టీచర్స్ డేకి వచ్చిన కప్స్ అలా యూస్ చేసుకున్నాను అనమాట. తర్వాత దాని పక్కనే రోలు, మిక్సీ జారు, ఇంకా ఓవెన్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎలా అనిపించింది నాకైతే ఇవి చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే కూడా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా మీషోలోనే తీసుకున్నాను అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఎగ్స్ చాలా పడతాయి. ఇందులో చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ చాలా పడతాయి అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టిష్యూ పేపర్ హోల్డర్ కూడా మీషోలో నుంచే తీసుకున్నాను. ఇంకా ఈ ఓవెన్ ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట దానిపైన. ఇంక ఇక్కడ వచ్చేసి సామాన్లు అంటే పప్పులు అవి ఇవి ఉంటాయి కదా, ఆ సామాన్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. ఎక్కువేమీ అంతకుముందు ఉన్నవన్నీ పడేసాను అనమాట. ప్లాస్టిక్ వాడద్దు అనుకుంటున్నాను, కానీ ఇంకా కేక్స్ ఎక్కువగా చేసినప్పుడు ఎక్కువ పోసుకోవడానికి ఉండాలి కదా అని ఇంకా ఉంచుకున్నాను అనమాట. ఇంకా పైన అలా వాటికి వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, అవి అలా పైన పెట్టేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మొన్ననే షెల్ఫ్స్ అని చేంజ్ చేశాను అనమాట. మీషోలో నుంచి షెల్ఫ్ ఇన్నర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ షింక్ కింద ఒక టబ్ పెట్టుకున్నాను. అందులోనేమో సర్ఫ్, సోప్స్ అవన్నీ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి కేక్ కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఇక్కడ కింద బాక్స్లో, ఇది కూడా మీషోలో నుంచే తీసుకున్నాను, అందులో వేసేసుకున్నాను అనమాట. తర్వాత బియ్యము, ఇంకా ఏమైనా సరుకులు మిగిలితే డబ్బాలో వేసుకుంటాను. ఇంకా ఆయిల్ క్యాన్స్, ఆయిల్వి అవి ఇవి పెట్టుకుంటాను అనమాట. ఇంకా కేక్ టిన్స్ అన్నీ ఇలా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చాలా చిన్నగానే ఉంటుంది. నా కిచెన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.